ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఆదివారం పరిశుద్ధ ఆదివారంన యూట్యూబ్ ద్వారా ఆరాధనలు ఏకీభవిస్తున్న సంఘ సభ్యులందరికీ ఇమానియల్ తెలుగు బ్యాప్టిస్టు సంఘపక్షంగా మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. సియోనులో నుండి నా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆరాధన ప్రారంభించుకున్నాం. దయచేసి అందరూ బైబిల్స్తో చక్కగా మీరు కూర్చొని దేవుని మాటలు విని దీవించబడాల్సిందిగా మనం చేస్తున్నాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. మనందరం నిలువబడి పితృపుత్ర శుద్ధాత్మని స్తుతి కీర్తన పాడడం ద్వారా ఆరాధన ప్రారంభించుకుందామండి. పితృపుత్ర శుద్ధాత్మాలై మేలాన్ని ఇచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలమున పరిశుద్ధ ఆదివారమున నిబిడలముగా కూడి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీ ప్రియకుమారుని యేసుక్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణానందము, విశ్వాసము, నిరీక్షణ, మీ వాక్య వాగ్దానముల కొరకు, నమ్మకమైన మీ సేవకుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా తండ్రి, మీ సన్నిధిని ప్రేమించి ఆసక్తితో ఈ సాయంత్రం సమయమున తండ్రి ఉదయకాలమున మీ మాటలు వినడానికి యూట్యూబ్ దగ్గర కూర్చున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీరు ఆరాధనలో అందరి ద్వారా మీ నామాన్ని మేము తెలుసుకోండి. ఎవరైతే శ్రద్ధగా కూర్చొని మీ మాటలు వింటున్నారో వారి జీవితాలు మీరు గొప్ప కార్యాలు జరిగించండి. సియోనులో నుండి ఉదయకాలమున మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మరి బయట పరిస్థితులు అయితే బాగలేవు, అయినప్పటికీ కృపగల దేవుడుగా 5 మాసాలు తండ్రి మమ్మల్ని మీరు మీ రెక్కలీళ్ళు దాల్చి ఈ ప్రభా ఈ చక్కగా ఈ లాక్డౌన్ సమయం 5 మాసాలు కూడా ప్రభా ఏ హాని మా ధరించకుండా, ఆశ్చర్యకరమైన తెగులు మమ్మల్ని అంటకుండా కాపాడుతున్నందుకే మీకు స్తోత్రాలు. ఆగస్టు మాసం ఆఖరి దినాలకు వచ్చినా త్వరగా కృప చూపించారు, మీకు స్తోత్రాలు. వాగ్దానాలు నెరవేరుస్తూ వచ్చిన మీ ప్రేమ పట్టి స్తోత్రాలు. టీవీ దగ్గర కూర్చొని ఉదయకాలం ఆరాధన ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి దీవించమని, మీ నామానికి మేము తెచ్చుకోమని, ఎవరైతే అనారోగ్యంతో కూర్చున్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. మా తండ్రి, యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. మా దేవా, ఈ స్వస్థత కార్యం జరిగించి బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనందరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల నుండి పాట పాడుకున్నాం. 7వ కీర్తన, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. కన్నా తండ్రి కావుమా, కలుషము ఎడబాపుమా, సన్నుతింతుమో ప్రభో
రక్షక దీన నిచయ పోషక మానవ సంరక్షక దీన నిచయ పోషక దేవ మానవ నందన దివ్య సుగుణ మందన సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో ప్రేమ తత్వ బోధక క్షేమదాత నీవేగా కామిత ఫలదాయక స్వామి యేసు నాయక సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభు పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభు నీ పవిత్ర నామము నిరంతరము స్మరించేద సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో సన్నుతింతుమో ప్రభు సదమల మగు భక్తితో. పరిశుద్ధ గ్రంథం నుండి చక్కగా 101వ కీర్తన, చాలా ఇష్టమైన కీర్తన నాకు. మొదటి నుంచి 8 వరకు వచ్చిన భాగాలు చదువు. 101వ సంకీర్తన, దావీదు కీర్తన మొదటి వచనం నుండి 8 వరకు వచ్చిన భాగాలు చదువుకున్నాను. నాతో కలిసి చదవండి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి, నేను కృపను గుర్చియు న్యాయమును గుర్చియు పాడిదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవో నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకున్నాను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయులు. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను. దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సంహరింపను. నేను సహింపను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులందురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధము నాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారిని అందరినీ నిర్మూలన చేయుటకై దేశమందరి భక్తిహీనులనందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. దేవుడి మాటలు మనందరి నిమిత్తమై దీవించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రార్థనలకు వెళ్ళటకు ముందుగా మనందరం కలిసి మరొక కీర్తన పాడుతున్నాం. చిరకాల స్నేహం అనే పాట ఫ్రెండ్షిప్ డే రోజు మనం పాడుకుంటా. ప్రభు ఎందుకో ప్రేరేపిస్తున్నారు. ఈరోజు మనము ప్రార్థనలకు వెళ్ళి ముందుగా ఈ పాట పాడుతున్నాం. అందరికి సుపరిచితమైన కీర్తన. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా,
నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. ప్రార్థన చేస్తున్నామండి. ఈ భయంకరంగా రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ నిర్మూలమైపోయేటట్టుగా ప్రార్థన చేద్దాం. దేవుడు శ్రేష్టమైన దినాలు, మంచి రోజులు మనకు దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. మన దేశాన్ని ప్రభు స్వస్థపరచినట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలయ్యా. మధ్యాహ్న సమయంలో నీ బిడలంగా నీ సన్నిధిలో కూడి అయ్యా నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆదివారం యూట్యూబ్ ద్వారా తండ్రి వాక్యం వింటున్న ప్రజలందరూ మీరు దీవించండి అయ్యా. తండ్రి త్వరలోనే మీ మందిరాలు తెరవబడి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన, ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా వైరస్ యేసు నామములో లయమైపోనట్లుగా మీరు ఆజ్ఞాపించండి అయ్యా. మీరు ఆజ్ఞాపించండి అయ్యా. మీ మాటలో స్వస్థత ఉంది,
మీ ఉమ్మిలో స్వస్థత ఉంది, మీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది. అయా తండ్రి, అయా ప్రభా, మీ ఉమ్మిలో స్వస్థత ఉంది నాయన. మీరు తాకితే స్వస్థత. జీవం కలిగిన దేవుడవు, మీరు సజీవుడమైన దేవుడవు అయా. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు ప్రభా. ఇక అసాధ్యమైనది ఏది లేదు. నీ బిడ్డలు కనికరించండి నాయన. ఎందరైతే మా తండ్రి అయా అనారోగ్యంతో ఉన్నారు, యేసు నామములో వారికి ఇప్పుడే స్వస్థత కలుగునుగాక దేవా. ఈ మా దేశాన్ని కూడా మీరు స్వస్థపరచండి. వైరస్ నుంచి ప్రభా మాకు పరిపూర్ణమైన విడుదల 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 దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా రాష్ట్రాలన్నిటి మీద కూడా మీ దీవెన దయచేయండి. జిల్లాలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకుని, మండలాలు, పట్టణాలు, గ్రామాలు, వీధులు, సంఘాలు మీరు స్వస్థపరచండి ప్రభా. అనేక మంది సేవకులనైనా ఈ వైరస్ బారిన పడి ప్రభా ఎంతో బాధపడుతూ ఉన్నారు. యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. అలాగే విశ్వాసులు కూడా అనేక మంది ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రభా అయా హాస్పిటల్ అల్లాడుతున్నారు తండ్రి. యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎత్తుపట్టుకొని మీ సన్నిధిలోకి వస్తున్నాను. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తాము తగ్గించుకొని ప్రార్థన చేసినను వెతకి తమ చెడు మార్గములను విడిచినెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను ఆలకించి పాపాలు క్షమించి దేశాన్ని స్వస్థపరుస్తానన్నారు కదా. అయ్యా మా దేశాన్ని స్వస్థపరచండి, ఈ ప్రపంచాన్ని స్వస్థపరచండి. ఈ వైరస్ నుంచి మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. వ్యాక్సిన్ తండ్రి వచ్చిందని చెప్తున్నారు ప్రభా. అయ్యేది మా దగ్గరికి రావడానికి కృప దయచేయండి. భారతదేశంలో కూడా వ్యాక్సిన్ కొరకునైనా ఎన్నో రీతిలుగా ప్రయాసపడుతున్నారు డాక్టర్లు, సైంటిస్టులు. ఈ బిడ్డల ప్రయాసను మీరు దీవించండి. కృపగల దేవుడుగా కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి అయ్యా. మా తండ్రి మంచి రోజులు మాకు దయచేయండి. మా రాష్ట్రాన్ని, రాష్ట్ర నాయకులు, అధికారులు మీరు దీవించయ్యా. అయ్యా తండ్రి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మా జిల్లాను మీరు స్వస్థపరచండి అయ్యా. మా రాష్ట్రంలో నలుమూల ప్రాంతంలో కూడా ప్రభా మీ స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. సంఘాలను మీరు జ్ఞాపకం చేస్తున్నారు. పరిచర్య కుంటుపడిపోతా ఉంది అయా. త్వరలో మందిరాలు తెరవబడాలి. మీ సన్నిధిలో మేము చేరి మిమ్మల్ని స్తుతించాలి. ఉజ్జీవంగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి. ఇదిగోనైనా దుష్టు నుంచి, పీడించి, శోధ గురించి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. నాశనకరమైన తెగులు రాకుండా నేను మిమ్మల్ని కాపాడుతానని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా, కృపగల దేవుడు అయ్యా. మీరు కరుణించి సహాయం చేయండి అయ్యా. మా సంఘంలో అయ్యా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆగస్టు మాసం 30వ తారీఖు వరకు కూడా ఇంతవరకు మీరు ఎక్క నీడలో మమ్మల్ని కాపాడి కుటుంబాలన్నింటి మీరు దీవించి పరిచర్యలో కూడా మీరు సహాయపడుతూ వచ్చి మీ ప్రేమగా స్తోత్రాలు అయ్యా. సంఘం నుంచి మీ సన్నిధిలో పిలువబడిన నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు విడిచి నా కుటుంబాన్ని మీరు ఆదరించి ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. మా సంఘంలో ప్రతి కుటుంబం చుట్టూ మీరు కంచి వేయండి. అనారోగ్యంతో బిడ్డలు ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం వాక్యమైన దేవుడుగా మాతో మాట్లాడండి అయ్యా. వారి కుటుంబాలు శుభకార్యాలు జరుపుకుంటున్న మా సంఘ సభ్యులు, వారి కుటుంబాలన్నింటినీ కూడా మిక్కిలి దీవించి ఆశీర్వదించమని, ఆరాధన అంతటి ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, మీ సన్నిధిలో నీ పక్షాన నిలబడి సేవకులు మరుగుపరిచి కేవలం నేను నిష్ప్రయోజకమైన దాసునైనా ఈ వాక్యం ద్వారా మీరు మా అందరినీ మాట్లాడి దర్శించి కార్యం చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యం విందాం. దానికి ముందుగా అందరూ పరిశుద్ధ గ్రంథాలను చేతబట్టి సజీవ వాక్యమాయదులనే పలబడుతున్నాం. సజీవ వాక్యమాయదలో వసింప చేయు మీ దినము. సజీవ వాక్యమాయదలో వసింప చేయు మీ దినము. నీ ఆత్మ జీవ జలములలో నురంతల ఫలము మాకేమో. నురంతల ఫలము మాకేమో. సజీవ వాక్యమాయదలో వసింప చేయు మీ దినము.
పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన ధ్యానములకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం. ఒక అద్భుతమైన సందేశం మీకు అందించాలని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాను. ఒక మాట చదువుకుందాం. 102వ సంకీర్తన 24వ వచనం. 102వ సంకీర్తన 24వ వచనం. నేను ఇలాగ మనవి చేస్తుంది. దావీదు మనవి చేశాడట, అంటే ప్రార్థన చేశాడు. నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుమో, నీ సంవత్సరములు తరతరములు ఉండును. చాలా అద్భుతమైన మాటలు ఇవి, అద్భుతమైన సందేశం. దావీదు చాలా ప్రార్థనాపరుడు. దావీదు చేసిన ప్రార్థనలు చాలా ఉన్నాయి. మరొక మాట చెప్పంటారు మీకు, భక్తులు చేసిన ప్రార్థనలే కీర్తనల రూపంలో మనకు అందించబడ్డాయి. సందేహమే లేదు. భక్తులు చెప్పండి, భక్తులు చేసిన ప్రార్థనలే కీర్తనల రూపంలో మనకు అందించబడ్డాయి. కాబట్టి కీర్తనలన్నీ భక్తులు చేసిన ప్రార్థనలు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏ సమయంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి దావీదు పరిస్థితిని ఒకసారి చూద్దాం. 102వ కీర్తనలోనే చూడండి, మొదటి వచనం. దుఃఖము చేత ప్రాణం సొక్కిన వాడు యెహోవా సన్నిధిని పెట్టినవాడు. దుఃఖము చేత ఎంత దుఃఖం ఉందో. దావీదులాగా ఒకవేళ ఈ ఉదయకాలం చూస్తున్న మీరు కూడా దుఃఖపడుతున్నారేమో. దుఃఖం లేని ప్రజలు లేని ఈ రోజుల్లో. ధైర్యము తెచ్చుకోవాలి మనం. దుఃఖంలో ఉన్నప్పుడు, ప్రాణం సొమ్మసిల్లినప్పుడు, దుఃఖం చేత ప్రాణం సొక్కినవాడు, ప్రాణం సొమ్మసిల్లిపోయినప్పుడు దావీదు ఆత్మహత్య చేసుకోవాలి. దుఃఖం చేత ప్రాణం సొమ్మసిల్లినప్పుడు దావీదు వ్యర్థమైన, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయలే. ఏం చేస్తున్నాడంటే, దుఃఖం చేత ప్రాణం సొక్కినప్పుడు దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మొదటి వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము అంటాడు. నా మొర నీ యొద్దకు చేరనిమ్ము అన్నాడు. రెండవ వచనం, నా కష్ట దినమున. దావీదు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? కష్టాల్లో ప్రార్థన చేస్తాడు. కష్ట దినం. పోయిన వారం అంతా నేను ప్రార్థన గురించే చెప్పాను. కానీ ఈ కీర్తన నాకు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగించాడు. కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి. ఒకవేళ చూస్తున్న మీరు ఈ ఉదయకాలం కష్టాల్లో ఉన్నారా? చాలా మందికి కదా, ఎంత చెట్టుకు అంత గాలన్నారు పెద్దలు. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి ఈ రోజుల్లో. చూస్తున్న మీరు కూడా కష్టాల్లో ఉండి కీర్తన వింటూ ఉన్నట్లయితే కష్టాలను అనుభవించండి, ప్రార్థన చేయండి. తర్వాత చూడండి, 3వ వచనం. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోతున్నాయి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నాయి. ఎముకలు కాలిపోయిన పరిస్థితులు. ఎముకలు కాలిపోయినాయి అంటే దీన్ని ఒక మాటలో ఎట్లా అర్థం చేసుకున్నాం? అనారోగ్యము అంటాను కదా. ఎముకలు కాలిపోవటం అంటే ఏదో వ్యాధి, ఏదో అనారోగ్యం, లోపల ఏదో బలహీనత ఉంది. బలహీనతలు ఉన్నప్పుడే, వ్యాధి ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి. చాలాసార్లు వ్యాధి ఉన్నప్పుడు మనం నీరసపడిపోతాం, నిరాశలోకి వెళ్తాం. కానీ ఏదైనా బాధ, వ్యాధి, కష్టం ఉన్నప్పుడు దావీదు ప్రార్థన చేసినట్టుగా దేవుని బిడ్డలుగా మనం కూడా ప్రార్థన చేయాలి. తర్వాత 4వ వచనం. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయింది. వాడిపోవటం. బైబిల్లో వాడిపోవటం అంటే ఆశలన్నీ విఫలమైపోయి, ఇక నాకంటూ మంచి రోజులు రావు, మా పరిస్థితులకి ఇంతే అని నిట్టూర్పు, ఒకలాంటి నిరాశ అన్నమాట. ఒకలాంటి నిరాశ. వాడిపోవటం అంటే ఒకలాంటి నిరాశ జీవితానికి సాదృశ్యం. ఏమో నాకు తెలీదు, చూస్తున్న మీరు ఎవరైనా అలాంటి నిట్టూర్పు విడుస్తూ వాడిపోయామండి, జీవితం అంతా నిరాశ, నిట్టూర్పుల మధ్యలో వాక్యం వింటున్నారేమో.
నిట్టూర్పుల మధ్యలో, నిరాశ మధ్యలో దావీదు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా ప్రార్థన చేయాలి. తర్వాత ఎప్పుడు ప్రార్థన చేస్తే 4వ వచనం, భోజనం చేయటకే నేను మరచిపోవచ్చున్నాను. అబ్బా చూడండి, భోజనం చేయటమే మర్చిపోతున్నాడండి. అంటే భోజనం మీద కూడా ఆశ లేదు. తిని బలం సంపాదించుకుందాం, లేకపోతే తిని కొంచెం మనోనిబ్బరంగా ఉందాం, భోజనం మీదే ఆశ లేని పరిస్థితులు. భోజనం చేయటకే మర్చిపోయాడంట. ఏమో నాకు తెలియదు, చూస్తున్న మీరు ఒకవేళ ఇలాంటి పరిస్థితుల మధ్యలో నడుస్తున్నారేమో, భోజనం చేయడమే మర్చిపోతున్నారా? అది మధ్యాహ్నమో రాత్రో పగలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నారా? కొన్ని ఇంట్లో జరిగే పరిస్థితులు అయితేనేమి, బయట నుంచి మీ మీద కలిగిస్తున్న ఒత్తిడులు అయితేనేమి మిమ్మల్ని ఇలాంటి నిరాశ నిస్పృహలోకి తీసి వెళ్ళిపోయినాయా? భోజనం చేయడమే మర్చిపోయారా? అయితే దావీదు ఈ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత చూడండి 5వ వచనం, నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహానికి అతుక్కుపోయినవి, నేను అడవిలోని గోడబాతును పోయాను. దావీదు గొప్ప రాజైనా కొన్నిటితో పోల్చుకుంటాడు. దావీదు ఇక్కడ ఏమంటాడు, నేను అడవిలోని గోడబాతు పాడైన స్థలంలోని పగిటి కంటె వలె ఉన్నాను. గోడబాతుతో పోల్చుకుంటున్నాడు. గోడబాతు ఇంకా ఏమన్నా పాడైన స్థలంలోని పగిటి కంటె. పాడైన స్థలాలు ఏమంటే పాడైపోయిన వస్తువులు ఉంటాయి. ఒక పాడైపోయిన వస్తువుతో పోల్చుకుంటున్నాడు. గోడబాతు దాంతో పోల్చుకుంటున్నాడు. తర్వాత 7వ వచనం, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. ఒక పిచ్చుకతో పోల్చుకుంటున్నాడు. ఈ పిచ్చుకతో ఏ సందర్భంతో పోల్చుకుంటున్నాడు? ఒంటరిగా ఉన్న పిచ్చుక. అంటే దావీదు జీవితంలో ఒంటరితనం కూడా వెంటాడుతూ ఉంది. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరితనం, పగలాటి అనారోగ్యం, నిరాశ, నిట్టూర్పులు, కష్టాలు, సమస్యలన్నీ చుట్టుకొని దావీదుని వేధిస్తున్న పరిస్థితులు. అలాంటి సందర్భంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడంటే దావీదుకి ఎక్కడో ఒక మూల విశ్వాసం ఉంది. దావీదుకి ఎక్కడో ఒక మూల ధైర్యం ఉంది. నా కష్టాలు, నా సమస్యలు, నా అనారోగ్యం, నా ఒంటరితనం, నాకున్న ఈ బాధలన్నిటికంటే నా ప్రభువు నాకున్నాడనే లోపల ఎక్కడో విశ్వాసం చిగురిస్తూ ఉంది. కాబట్టి దావీదు ప్రార్థన చేయగలిగినాడు. అందుకనే దావీదును విశ్వాస వీరుడు అని మనం అనాలి. కష్టాల్లో కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టల దావీదు. శ్రమలో కూడా దావీదు దేవుని వదిలిపెట్టిన వాడు కాదు. కష్టాలు వచ్చినాయని దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళినవాడు కాదు. ఇలాంటి సమస్యల్లో చూడండి, ఒంటరితనం వేధిస్తున్నప్పుడు, భోజనం చేయడానికే మర్చిపోయినప్పుడు, కష్టాల్లో, సమస్యల్లో, పొయ్యిలనేది కాలిపోయిన, నా ఎముకలు కాలిపోయిన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఇవన్నీ ఉన్నప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో అంటాడు కదా దావీదు 17వ వచనం, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఏం చేశాడు? ఆయన తిరిగి ఉన్నాడు. ఇది ఉంది దావీదులో. ప్రార్థన నిరాకరించే దేవుడు కాదు నా దేవుడు. దరిద్రులు, దిక్కులేని వారు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన వైపు తిరిగి సమాధానం ఇచ్చేవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక బలమైన విశ్వాస వీరుడు దావీదు. కష్టాలు వస్తాయి. దావీదు అందుకని రాసుకున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడై ఉంటావు. నీ దుడికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తుంది. నూనెతో నా తల అంటున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎంత మంచోడా ఎవరు బిడ్డారా? ప్రార్థన చేయాలి. మనం కూడా ప్రార్థన చేయాలి. విశ్వాస జీవితంలో ప్రతినిత్యం మనం ప్రార్థన చేయడం మర్చిపోకూడదు. ప్రార్థనను మరచిపోకూడదు. ప్రార్థనను విడిచిపెట్టకూడదు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన అంశం ఏంటంటే ఈరోజు ఏం ప్రార్థన చేశాం? ఇలాంటి పరిస్థితుల్లో
నేను తొందరగా చచ్చిపోవాలయ్యా అని ప్రార్థన చేస్తాం. మనమైతే నన్ను తొందరగా తీసుకోయ్యా అని ప్రార్థన చేస్తాం. ఇక ఎందుకయ్యా నేను ఈ భూమి మీద ఉండేది అని ప్రార్థన చేస్తాం. ఇక నేను ఉండటానికి ఏమైనా అవసరం ఉందా అని ఆలోచన చేస్తాం, ప్రార్థన చేస్తాం. కష్టాలు నిన్నున్న దావీదు అని ప్రార్థన చేశాను తెలుసా? నేను ఇలా మనవి చేస్తుంది 24 వచ్చిన 102వ కీర్తన 24. నేను ఇలా మనవి చేస్తుంది, నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోవద్దయ్యా. నా దినముల మధ్య నన్ను కొనిపోవద్దు. కష్టాలున్నాయి, ఒంటరితనం వేధిస్తుంది, అనారోగ్యం ఉంది, శత్రువులు ఉన్నారు చుట్టూ. ఇలాంటి పరిస్థితుల మధ్యలో నా దినముల మధ్యలో నన్ను కొనిపోవద్దంటే నా దినములన్నీ నేను చూడాలి, నీ కృప అనుభవించాలి, నీ కృపలో వర్ధిల్లాలి. నేను మధ్యలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఇది బలమైన విశ్వాస వీరుడు చేసే ప్రార్థన. కష్టాలు వచ్చినాయని, సమస్యలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని దేవుని సన్నిధిని వదిలిపెట్టేవాడు కాదు దావీదు. ప్రార్థన మర్చిపోయేవాడు కాదు దావీదు. ఇప్పుడు వచ్చేస్తారా ఈ సన్నిధిలో అని నిరాశతో పలికేవాడు కాదు దావీదు. ఇక ఎంత మట్టుకు చాలయ్యా, నేను ఈ లోకంలో జీవించలేనయ్యా అని చెప్పేవాడు కాదు, తిరిగేవాడు కాదు దావీదు. కష్టాలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శత్రువులు చుట్టూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా దినముల మధ్య నన్ను కొనిపోవద్దు. అది ఒక విశ్వాస వీరుడు చేసే ప్రార్థన. ఈరోజు నేను చెప్పాలనుకున్నదే, దినముల మధ్యలోనే మనం వెళ్ళకూడదు. నియమింపబడిన దినాలు ఒకటైనా కాక మన దినాలని ప్రభు రాసిపెట్టాడు. అయితే కొంతమంది అర్ధాంతరంగా నీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారు. మనం అలా వెళ్ళకూడదు. మన ప్రార్థన ఇది, దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోవద్దయ్యా. నా దినములు నేను సంపూర్ణంగా చూడాలి, నా దినములని నేను అనుభవించాలి, దీర్ఘాయుషు కలిగిన వాడిని నీ సన్నిధిలో నేను రావాలయ్యా. బైబిల్లో కొన్ని సన్నివేశాల్లో ప్రభు చెప్తాడు, పూర్ణ వయస్సు గలవాడవై. యోబు గ్రంథంలో చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 5:26. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరదవు. పూర్ణ వయస్సు గలవాడవై మీ ఆయుష్ను యెషయా గ్రంథంలో అంటాడు ప్రభు, వృక్షాయుష్ అంతగా చేస్తానన్నాడు. దేవుని ఇష్టం మనం పూర్ణ వయసు గలవారమై ఈ లోకంలో బ్రతకాలి. మధ్యలోనే వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. అయితే నా ప్రశ్న ఏంటంటే, పూర్ణ వయస్సు దాకా నువ్వు బ్రతికి క్షేమంగా దేవుని సన్నిధిలో నువ్వు జీవించి మంచి వృద్ధాప్యంలో దేవుని సన్నిధికి చేరాలంటే ఏం చేయాలి? ఈ ప్రార్థన ఫలించాలంటే ఏం చేయాలి? మన దినముల మధ్యలో మనం కొనిపోకుండా క్షేమంగా చక్కగా మన దినాలు మనం చూచి దేవుని సన్నిధిలో మంచి ముదిమిలో ఆయన సన్నిధిలో చేరాలంటే ఏం చేయాలి? ఒక 3 విషయాలు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి ఏం చేయాలి. మొదటి మాట ఏం చేశాడు దావీదు? 22వ వచనం, వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను, ఇది సృజింపబడవ జనము యెహోవాను స్తుతించును. స్తుతించాలి. ఒక మంచి వృద్ధాప్యంలో నువ్వు దేవుని సన్నిధిలో పిలువబడాలంటే, ఒక మంచి వృద్ధాప్యంలో నువ్వు దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన జీవితం అప్పటి వరకు జీవించి చక్కగా మంచి వృద్ధాప్యంలో దేవుని సన్నిధిలో పిలువబడాలంటే, నీ దినముల మధ్యలో నువ్వు కొనిపోబడకుండా దినములన్నీ కూడా చక్కగా అనుభవించి ఆయన సన్నిధిలో ఆఖరిగా ప్రభు చిత్తానుసారంగా ఆయన సన్నిధిలో చేరుకోవాలంటే మొదట మనం చేయాల్సింది స్తుతించాలి. దేవునికి ఎంత ఇష్టం స్తుతించే వారంటే దేవునికి ఎంత ఇష్టం.
ఎందుకో తెలుసు, మన దేవుడు ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఏమై ఉన్నాడు? ఆయన ఆసీనుడై ఉన్నాడు. స్తుతించాలి. భక్సింగ్ గారు ఎప్పుడు ఈ పాట పాడుతూ ఉంటారు. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది, మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించాలి, స్తుతించాలి. ప్రతి విషయంలో మనం ఆయన స్తుతించాలి. ప్రతి విషయంలో మనం ఆయన స్తుతించాలి. అది ఆయనకి ఇష్టము. స్తుతి అంటే స్తుతి, అడరేషన్, ప్రైజ్. స్తుతి అంటే ఏదో తెలుసా? దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనని కీర్తించుటయే స్తుతి అంటే. దేవుడు ఏమై ఉన్నాడు? నీతి న్యాయములు కలిగిన వాడైన, నీతి గల న్యాయాధిపతి, ఆశ్చర్యకరుడైన, ఆలోచనకర్త అయిన, బలవంతుడైన దేవుడు అయిన, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన షాలేము రాజు. మోషే అంటాడు, వేల్పులలో నీ వంటి వారు ఎవరయ్యా? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అయ్యా, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవయ్యా, అద్భుతములు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవయ్యా. ఇర్మియా అంటాడు, అయ్యా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా. కోరం కుమార్ రాసుకున్నారు 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ఆయన ఇశ్రాయేలు చేసే స్తుతుల మీద ఆసీనుడు. ఆయన ఎవరు? ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా. ఆయన మనకు తోడుగా ఉండేవాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన యెహోవా రాఫా, స్వస్థపరచువాడు, ఆయన ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యం దయచేవాడు, ఆయుష్ పొడిగించువాడు, హిజ్కియావలే. ఇవన్నీ కూడా ఆయన గుణ లక్షణాలు. ప్రొద్దున్నే లేచి అంట ఆకాశ పక్షులు ఏం చేస్తాయి తెలుసా? ఆకాశ పక్షులు పొద్దున్న లేవగానే తగాద పెట్టుకో. పొద్దున్న లేవగానే వారిని వీరిని విమర్శించవు. పొద్దున్న లేవగానే అవి ఇవి ఏం చేయవు. ఈ ఆకాశ పక్షులు పొద్దున్న లేవగానే చేసే పని ఏంటంటే ప్రభువును వేణోళ్ళ 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 స్తుతిస్తూ ఉంటాయి. స్తుతించాలి. మనం కూడా మనసారా దేవుని స్తుతించాలి. మనసారా మన దేవుని స్తుతించాలి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. స్తుతించాలి. యేసయ్య నామాన్ని స్తుతించాలి, గణపరచాలి. కాబట్టి మనం పూర్ణ వయస్సు గలవారమై దీర్ఘాయుషు కలిగి మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే, మన దినములన్నీ మనం సంపూర్ణంగా అనుభవించి వెళ్ళాలంటే ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి నిమిషం, ప్రతి సందర్భంలో మన ప్రభువును మనం ఏం చేయాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ఏం చేయాలి? స్తుతించాలి. రెండవ అనుభవం, దావీదు స్తుతించేవాడు.
అందుకనే ధైర్యం అంటున్నాడు, నా దినముల మధ్య కొనిపోవద్దు. రెండవది ఏం చేయాలో తెలుసా? మనం దీర్ఘాయుషు కలిగి దేవుని సన్నిధిలో పూర్ణ వయసు గల వారమై మంచి వృద్ధాప్యంలో దేవుని కాడికి వెళ్ళాలంటే 28వ కీర్తన అంటాడు, నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు. ఆయన్ని సేవించాలి, ఆయన సేవించాలి. ఆయన మనం ఎంతగా సేవిస్తామో అప్పుడు మనం మంచి వృద్ధాప్యం వరకు సంతోషంగా సేవించాలి. యెహోషువ అంటాడు కదా, నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించదము. లోకంలో చాలా ఉన్నాయి, మేము వాటిని సేవించాం. లోకంలో ఉన్నవేవి మాకు అక్కరలేదు, మాకు ప్రభువు కావాలి. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత మన అనుభవం అదే, జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు కొరకే నేను జీవించాలి. ఈ జీవించే జీవితకాలం క్రీస్తు రక్తంలో కడుగబడిన మనందరం క్రీస్తు కొరకు జీవించుచు క్రీస్తు నిమిత్తమై బ్రతికితే ప్రభు ఎంతగా ఆశీర్వదిస్తాడు. ఆయన్ని సేవించాలి. సేవిస్తున్నావా? ఆయన సేవించే అనుభవంలో నడుస్తున్నావా? ఆయన్ని ఎవరైతే సేవిస్తారో వారు దిగుతారు, వారు దీర్ఘాయుషు కలిగి జీవిస్తారు. వారు ఆయన్ని సేవించే కుటుంబాలు నిలిచి ఉంటాయి. ఆయన్ని సేవించే వారు నిరంతరం నిలిచి ఉంటారు. ఆయన సేవ ఎంత గొప్పది. వాసులమని గారు అదే రాశారు, దేవదూతలకును లేని దైవజనుని సేవా. దేవజనుని సేవ ఎంత గొప్పది. ఆయన్ని సేవించాలి, ఆయన గురించి ప్రకటించాలి. అప్పుడు మనం పూర్ణ వయసు వరకు బ్రతుకుంటాం. 3వ ఆఖరిది 122వ కీర్తన 28వ వచనం 2వ భాగం, వారి సంతానం నీ సన్నిధిని స్థిరపరచబడను. స్థిరంగా బ్రతకాలి. ప్రభు కోసం ఈ లోకంలో స్థిరమైన భక్తి చేయాలి, స్థిరమైన విశ్వాసం. ఈరోజు స్థిరంగా ఉంటామని ఒప్పందం చేసుకొని మరలా రేపు లోపలికి వెళ్ళిపోకూడదు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. క్రీస్తు కొరకు ఒక స్థిరమైన భక్తి జీవితం, క్రీస్తు కొరకు ఒక స్థిరమైన భక్తి జీవితం, స్థిరమైన విశ్వాసం, స్థిరమైన భక్తి, స్థిరమైన ప్రార్థన జీవితం. యాకోబు తన కుమారుడు దీవిస్తూ రూబేను అంటాడు, రూబేను నువ్వు చంచలుడుగా, చంచల మనసుతో స్థిరంగా ఉండాలి. ప్రభు కోసం స్థిరమైన జీవితాన్ని జీవించాలి. స్థిరమైన విశ్వాసం, స్థిరమైన ప్రార్థనా జీవితం. బ్రతికినంత కాలం, 1 రోజు 2 రోజులు కాదు, క్రైస్తవం అంటే 442 ఆంధ్రక్రీస్తు కీర్తన పుస్తకాలు పడతాం మనం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నాకడ ఉన్న నిజమిది రక్షక. జీవితాంతం వరకు స్థిరంగా ఉండాలి, స్థిరంగా ప్రవర్తనను కాపాడుకోవాలి, స్థిరంగా ప్రార్థన జీవితంలో ఉండాలి. మన ప్రభు స్థిరమైన వాడు, మన ప్రభు చాలా స్థిరమైన వాడు. ఆకాశం భూమిని గతించిన ఆయన మాటను గతించిన ఆయన ఉన్నవాడు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములకు ఒక్కటే రీతి, ఆయన మార్పు లేనివాడు. మనమే కొన్నిసార్లు బాగుంటాం, కొన్నిసార్లు లోపలికి వెళ్ళిపోతాం. ఎవరైతే స్థిరంగా బ్రతుకుతారో ప్రభు కోసం వారు దీర్ఘాయుషు కలిగి జీవిస్తారు. అద్భుతమైన మాట. నా సేవకుల మధ్య నా దినముల మధ్య నన్ను కొనిపోవద్దయ్యా అన్నాడు దావీదు. నా దినాలన్నీ నేను బాగా చూడాలయ్యా, ఆరోగ్యంగా ఉండాలయ్యా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన దినాలన్నింటిలో మనం చక్కగా దీర్ఘాయుషు కలిగి మనం బ్రతకాలంటే 3 పనులు. ఒకటి ఏం చేయాలి? స్తుతించాలి అండి. 2వది ఏం చేయాలి? సేవించాలి. 3వది స్థిరంగా జీవించాలి. యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రశస్తమైన ప్రాణం పెట్టి మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన బిడ్డలుగా మనం కూడా
ఈ లోపల ఆయనకి ఇష్టమైన జీవితం జీవించి కడవరకు ఆయన సాక్షులుగా జీవించినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడి కృప ఈ ఉదయకాలం మనందరికి దయచేను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దేవ ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలమున యూట్యూబ్ ద్వారా మీ మాటలు అందించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. ఆసక్తితో కూర్చొని విన్న బిడ్డలను దీవించండి అయ్యా. ఈ వైరస్ నుంచి మాకు విడుదల దయచేయండి. టీవీ కార్యక్రమాలు చూస్తున్న బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతున్నారో ఇప్పుడే యేసు నామములో బట్టి బాగు చేయండి. మా సంఘం కుటుంబాన్ని దీవించయ్యా. అయ్యా మరి వచ్చే వారమైనా మీ సన్నిధిలో చేరి అయ్యా ఆటంకాలు లేకుండా మీ మన స్తుతించి కనపరిచే భాగ్యం మాకు దయచేయండి. అధికారులు నాయకులు జ్ఞాపకం చేసుకోండి. వైరస్ కొరకు శ్రమిస్తున్న డాక్టర్లు, నర్సులు, అయ్యా పోలీస్ యంత్రాంగం, ఫస్ట్ లైన్ వారియర్స్ అందరిని దీవించి రెక్కలేళ్ళు దాల్చి కాపాడు దేవా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని చిన్నబిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాలను దీవించి ఆశీర్వదించంత ప్రియులు కోల్పోయిన కుటుంబాలకు ఆదరణ, ధైర్యం దయచేయండి ప్రభా. మా సంఘంలో ప్రతి కుటుంబం మీ దేవుని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. సంఘం చుట్టూ కూడా మీ కంచె వేసి నీ కాపుదల దయచేయమని మీరు ఆకలి కొరకు సిద్ధపరచండి. వారం మా సంఘ సభ్యులు ఎవరైతే పుట్టినరోజులు, వివాహాలు జరుపుకుంటున్నారో వారందరిపై మీ దేవుని కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానాలు ఉదయకాలమైన మాటలు విని ప్రభు కోసం సొంత రక్షకుడిగా అంగీకరించాలని కొరకు జీవించడానికి తీర్మానం తీసుకునే ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.